జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 1 ఆగస్టు 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల 16 సెకండ్ల వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 10 గంటల 23 నిమిషముల 55 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 7 గంటల 6 సెకండ్ల నుండి 8 గంటల 38 నిమిషముల 26 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషముల 23 సెకండ్ల నుండి 11 గంటల 4 నిమిషముల 50 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల 8 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల 36 సెకండ్ల వరకు. అమృత గడులు రాత్రి 12 గంటల 44 నిమిషముల 14 సెకండ్ల నుండి 2 గంటల 22 నిమిషముల 33 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల 31 సెకండ్ల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అమలుపరచు పద్ధతులపై లాభాలు ఆధారపడి ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి సమయానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. కళాకారులకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, గవర్నమెంట్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ తీరిక లేకుండా గడుపుతారు. ప్రతి విషయానికి చికాకును కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. క్రయ విక్రయములందు మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింట మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, గ్యాస్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయకపోవడం వలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కోపావేశాలకు దూరంగా ఉండాలి. లేనిచో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇనుము, నూనె వర్తకులకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తరీత్యా ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. రాజకీయ రంగం వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు లీజులు, టెండర్లు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంచనాకు తగినటువంటి అభివృద్ధి ఉంటుంది.
ఉద్యోగస్తులు పబ్లికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అయ్యే అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, సిమెంట్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తి ఫలితాలు పొందలేరు. తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, గోల్డ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. సంతానం యొక్క విదేశీ విద్య ప్రయత్నాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రాజిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి కలుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు, అభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వెంచర్లకు గాను పెట్టుబడులు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించిన అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని పనులు పూర్తి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి మంచి జీతంతో కూడినటువంటి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, అగ్రోకెమికల్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల వలన సుఖ సంతోషాలు ఉంటాయి. జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణిస్తారు. ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అందరికీ లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి కీలకమైన సమాచారం అందుతుంది. అది మీ యొక్క వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, కాటన్ ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు కుజగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యం వలన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకులకు పైవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి బాగుంటుంది. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శ్రమతో ఉన్నటువంటి సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వ పరీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, మైనింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ రీత్యైనటువంటి కోర్టు కేసుల్లో విజయవంతం పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలిస్తాయి. అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వారి కంటే కూడా మంచి లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు.
చిత్ర పరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్కెటింగ్ సేల్స్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి వేచి ఉండవలసిన సమయం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, పెయింట్ ఇండస్ట్రీ, స్టీల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి స్థల వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఉద్యోగస్తులు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు పెట్రోలియం, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. కన్స్ట్రక్షన్, ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు, ఎరియర్స్ చేతికి అందడానికి అవకాశం కలదు. మీరు పాల్గొన్న మీటింగ్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందములతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు చేకూరుతాయి. మీ యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానమునకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వచ్చేసి నవ్య. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నవ్య అమ్మా? అవును అమ్మా. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6/11/2002. టైం అమ్మా? మార్నింగ్ 6:30. మార్నింగ్. ఎక్కడ పుట్టారమ్మా? కూచిపూడి, కృష్ణా జిల్లా కదా అమ్మా. చూడండమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, తులాలగ్నం. తెలుసా మీకు? అమ్మా, మీ తులాలగ్నం పుట్టారు. జాతకంలో లగ్నం ముందు బుధ శుక్రుల యొక్క కలయిక, శని యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు. గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగము, లేదంటే మీ ఇష్టమైనటువంటి రంగంలో నిష్ణాతులు అవడానికి ఈ యొక్క యోగాలు అనేవి పనికి వస్తాయి అన్నమాట. తర్వాత కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేము.
మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మానసిక ఆందోళన చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరు సపోర్ట్ అనేది లభించదు. జాతకంలో శని భావం మారడం వల్ల మనకి ఇబ్బందులు. అందువల్ల శని గురు కుజుల వలన మీ జాతకరీత్యా ఏ యోగాలు అయితే మీకు రావాలో ఆ యోగాలు సంపూర్ణంగా అనుభవంలోకి రావడం లేదు. దాని కొరకు ఏం చేయలేదని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? గురుజీ నేను జాబ్ చేస్తాను ఇన్సూరెన్స్లో చేస్తారు. ఇన్సూరెన్స్ లో చేస్తాను. ఓకే. అనే జాబ్ లోనే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ అనేది స్ట్రగుల్ అమ్మా. ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది స్ట్రగుల్ ఫీల్డ్. ప్రైవేట్ ఇన్సూరెన్సా మీరు? అవును. జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్తా? లైఫ్ ఇన్సూరెన్స్లు. ఓకే. అది ఎప్పుడు ప్రెషర్గానే ఉంటుంది. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. ఓకే. ఎన్నాళ్ళు చేస్తున్నారు జాబ్ 4 years నుంచి చేస్తున్నాను. ఓకే. ఇంకా అంతకు మించి చేయకూడదు ఇన్సూరెన్స్లో. మారిపోండి, బ్యాంకింగ్ అన్నా మారండి, లేకపోతే MBA చేసుకున్నా వేరే చోటకు మారండి. ఇన్సూరెన్స్లో ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు. ఇప్పుడు ఈ డౌట్ ఏం చెప్పండి. అంటే జాబ్ గురించి ప్లస్ మ్యారేజ్ గురించి అడగడానికి. ఓకే. జాబ్ గురించి అయితే నిర్ణయం అమ్మా. ఇన్సూరెన్స్లో ఉన్నంతకాలం మీకు అలానే ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్లో కూడా రిటైనింగ్ కాకుండా లైబిలిటీకి మారాలి, లేకపోతే వేరే జాబ్స్ వెతకండి. MBA లాంటివి చేసుకోండి. లేదు గురుగారు రెండు కుదరదు అనుకుంటే ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోండి. అన్నిటికైనా ఉత్తమమైంది మీకు ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి. అర్థమైందా? కుజుడు గురుడు శనికి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. జాబ్లో చేంజ్ ఉంది ఈ సంవత్సరం, గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్స్ వస్తాయి. సరేనా? తర్వాత పెళ్ళి అనేది ఇప్పుడే చూస్తున్నారు సంబంధం చూస్తున్నారు గురూజీ. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు తప్పనిసరిగా చేసుకోవాలంటున్నారు ఇంట్లో వాళ్ళు? చూస్తున్నారు. అంటే నేను ఇప్పుడే వద్దు, జాబ్ లో సెటిల్ అయినా. ఎందుకంటే మీరు మ్యారేజ్ అనేది 2027లో చేసుకోవటం మంచిది. ఓకే. ఇంట్లో వాళ్ళు కాదు కూడదంటే వద్దనే చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు 22 ఏళ్ళే కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగచ్చు. ఓకే. 2027. ఎందుకంటే మీకు 2026లో కుజ అంతర్దశ వస్తుంది. కుజుడు 12వ స్థానం మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిన సంబంధం తల్లిదండ్రులు సరిగా చూడకుండా కాంప్రమైజ్ చేసి, ఏదో కాంప్రమైజ్ చేస్తారు కదా డబ్బుల విషయంలోనో, అది అని చేశారంటే డెఫినెట్గా 25, 26లో డైవర్స్ ఇండికేటెడ్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే నా అమ్మ నాన్నకి చెప్పండి 27లో కొద్దిగా జాబ్లో సెటిల్ అయ్యి చేసుకుంటా అని చెప్పండి. సరేనా? మీరు మటుకు శ్లోకాలు రోజు పఠించాలి. డబ్బు ఉంటే ఒకసారి జపాలు చేయించుకోండి. జయగురుతమ్మ శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మా బాబు గురించి అండి. మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. బాబు పేరమ్మా? బాబు పేరు సాయి రుత్విక్ చౌదరి అండి. పుట్టిన తేదీలు చెప్పండి. 29th April 1999 సార్. 1999. టైం అమ్మా? రాత్రి 7:15 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. మీ అబ్బాయి రిత్విక్ చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. సార్. తులారాశి, తులా లగ్నం అంటారు, తెలుసా మీకు? రాశి అని తెలుసండి. లగ్నం తులా లగ్నం అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తులా లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి జాతకరీత్యా కుజ, చంద్రులు, రవి, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. వీళ్ళు బలంగా ఉన్నట్లయితే మంచి ఆయుష్, ధనయోగాలు అన్నీ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయి గురు మహర్దశ నడుస్తుందండి. గురు మహర్దశ అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఉన్నత విద్య ఎందు అనుకున్న ఫలితాలు రావు, మంచి ఉద్యోగాలు లభించకపోవటం, తండ్రి యొక్క స్థితిగతుల్లో అనుకున్న ఫలితాలు రాకపోవటము, తర్వాత ఆరోగ్యపరంగా ఏదైనా సరే ఎలర్జీసా లేకపోతే బాగా లావు అయిపోవటమా, ఇలాంటివి, ఒబిసిటీ, వీటన్నిటికీ కూడా కారణం అవుతుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మీరు గురు, బుధ, శనికి జపాలు చేయించుకోవాలి. ఎందుకంటే గురు మహర్దశ 2035 వరకు ఉంది. అందువల్ల ఏమవుతుంది, గురు మహర్దశ పెద్ద యోగాన్ని ఇవ్వదు. మనం ఎంత కష్టపడినా, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా యోగం అనేది బలహీనంగా ఉంటుంది. అంతేగాని పాడైపోయిందని నేను చెప్పట్లేదు. ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమనండి. మీ ఋతువుకి బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే నేనంటే జాబ్ మారదాం అనుకుంటున్నాడు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లోన్ అయిపోయాడండి. ఆ హ్యాబిట్స్ నుంచి బయటకు రావాలనుకుంటున్నాం. ఎక్కడ జాబ్ చేస్తారండి అబ్బాయి? అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ చేస్తారు. లేదా ఇవన్నీ గురుడు వల్లనే కారణాలు. మీరు నేను చెప్పిన పరిహారాలు చేయించి బాబును కూడా కుదిరితే శ్లోకాలు చేయమని చెప్పండి. మార్పు బాగా వస్తుంది. గురు, బుధ, శని గ్రహాలకు జపము, క్షీరతర్పణ హోమము, దానం చేయించండి. ఒకసారి గానగాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, నిద్ర చేయండి. దాదాపుగా 50% ఆ అబ్బాయి అలవాట్లు మారతాయి, బాగుంటుంది. తర్వాత ఒక మంచి నీలం వేయండి. నీలం కుడి చేతి మధ్య వేలికి వెండిలో వేయాలి. బ్లూ సఫైర్, అది కూడా సిలోన్ మైన్స్ వేయండి. అన్నీ బెటర్ అవుతాయి అన్నమాట. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అంటే ఇప్పుడు జాబ్ మారదాం జాబ్ మారచ్చమ్మా. ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నారు ఈయన? B2B సాఫ్ట్వేర్ అని ఒక చిన్న కంపెనీలో చేస్తున్నారు. ఓకే, ఏం చదువుకున్నారు? బీటెక్, ఈసీయా, ఐటీయా? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఈ శని గురు బుధులకి జపాలు చేయించండి, చాలా మార్పు వస్తుంది, బాగుంటుంది. ఎందుకు ఈ అబ్బాయి ఎదగలేకపోతున్నా అంటే గురు మహద్దశ అమ్మ. గురు మహద్దశ యోగాన్ని ఇవ్వదు. లేదంటే ఎంఎస్కి పంపించిపోయారా మీరు? వెళ్ళమన్నామండి ఈ లోపల హ్యాబిట్స్. లేదు, వెళ్తాడు. ఎంఎస్కి పంపించండి. నేను చెప్పిన పరిహారాలు చేస్తే మార్పు వస్తుంది. ఎంఎస్కి పంపించండి, బాగుంటుంది కొద్దిగా. బాబుకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పాను. నేను డెఫినెట్గా సెటిల్ అవుతాడు అబ్బాయి, మంచిగా సెటిల్. జాతకం అంతా బాగుందమ్మా. మీకు సరైన గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు ఆస్ట్రాలజికల్గా. ఎందుకంటే తులా లగ్నానికి ఎక్కడ చూపించిన గురుదశ బాగుంటుందని చెప్పి ఉండవచ్చు, అందుకే మీరు రెమెడీస్ చేసి ఉండకపోవచ్చు. మీ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడు. ఆర్థికంగా కానివ్వండి, వృత్తిపరంగా ఉన్నత స్థితి వస్తుంది. రాకపోవడానికి ప్రస్తుతం వచ్చి గురు మహద్దశ. ఎప్పటి నుంచి మారుతుందండి? నేను చెప్పింది చేయండి, మార్పు వస్తుంది కదా. ఎందుకంటే మీరు అలా అడిగారు ఏం చేయరన్నారు అనుకోండి, 2035 వరకు గురు మహద్దశ ఉంటుంది. 2035 వరకు కూడా ఋతిక్కిలానే ఉంటాడు మరి. అందుకని మీరు పరిహారాలు చేసిన తర్వాత మార్పు అనేది వస్తుంది గ్యారంటీగా. ఓకే, నేను డబ్బులు పెట్టి చేయించుకోలేము అనుకున్నప్పుడు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి. గానగాబు దత్తాత్రేయ స్వామిని దర్శించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి అబ్బాయికి. సరేనా? కొద్దిగా ఏంటంటే ఒబీజ్ అవుతాడమ్మా, జాగ్రత్త తీసుకోండి, లావ్ అయిపోతారు వీళ్ళు. అవునండి, ఆల్రెడీ లావుగా ఉన్నాడు, కొంచెం ఒబీజ్ అవుతారు. ఎందుకంటే 2019 నుంచి స్టార్ట్ అయింది ఇది. అవునండి 2019 నుంచి బాగా. చాలా మందికి తెలియదు ఏంటంటేనమ్మా, ఇప్పుడు జాతకంలో చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసాక మనం చెప్పుకున్నాం. అదే కనుక ముందు చూపిస్తే మీ అబ్బాయి 2019 నుంచి లావ్ అవుతాడు, ఫుడ్ హ్యాబిట్ జాగ్రత్త, చెడు స్నేహాలు వస్తాయి అని మనం ముందుగానే చెప్పుకుంటాం. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ తప్పిపోతాయి కదా. ఎలాగైతే మెడికల్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారో, దీంట్లో ప్రివెన్షన్ అనేది మనకి బెటర్ లైఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పినవి చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మేము ప్రతి నెల సరస్వతి హోమం చేస్తుంటాం, లోక కళ్యాణార్థం. అందరూ బాగుండాలని. కుదిరితే మా యాగశాల సైనిక్పూర్లో ఉంటుంది, రావచ్చు. ఒకవేళ జపాలకు సంబంధించి ఏదైనా కావాలంటే మేము చేస్తాం, అది మీకు సమ్మతం అయితే, అది మీ ఇష్టం. జయగురుతమ్మ, శుభమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా బాబు కోసం తెలుసుకోనికి చేశానండి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు పవన్ కుమార్ అండి. ఓకే. 4వ తారీఖు 6వ నెల 2004లో జన్మించాడు. 2004. టైం అమ్మా? టైము శుక్రవారం 11:23 ఉదయం, రాత్రి 11:23. ఎక్కడ పుట్టాడమ్మా? ఇది గాంధీనగర్, సికింద్రాబాద్ సైడ్, హైదరాబాద్లో. చూడమ్మా, ఈ అబ్బాయి మకర లగ్నంలో పుట్టాడు. రాశి ధనుసు రాశి అంటారు. బాబు జాతక రీత్యా ఏంటంటే బుధ శుక్రుల యొక్క స్థితి వల్ల మంచి తెలివితేటలు ఉన్నప్పటికి కూడా శని కుజులు కలయిక వల్ల విపరీతమైన మూర్ఖత్వం ఉంటుంది. తర్వాత చెప్పిన మాటకి వినకపోవడం 2023 జూలై నుంచి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ కావచ్చు, చికాక్గా ఉండటం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే అమ్మా, శని కుజ రవి గురులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. శని కుజ రవి గురులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఆరోగ్యం కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీ డౌట్లు ఏంటి చెప్పండి ఇప్పుడు. గురువు గారు, ఆయనకి ఉద్యోగం వస్తుందా? మా బాబుకి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ అయిపోతుంది. ఉద్యోగం కోసం ఇంకోటి, నాకైతే నా జీవితం మొత్తం కష్టాలే పాలవుతున్నా. నేను ఇన్నేళ్ళ నుంచి 22 ఏళ్ళ నా పెళ్ళయి. ఓకే. నా సమస్య ఏంటంటే ఎప్పటికీ ఏది అనుకున్నా అవ్వట్లేదు. ఏం చేస్తుంటారు మీరు? మీరేం చేస్తుంటారు రమ్య గారు? ఇంటికి భార్య. నేను మొన్నటి వరకు జాబ్ చేసిన, హెల్త్ పరంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా, హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే అమ్మ, మీ అబ్బాయికి భవిష్యత్తు బాగుంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు శని కుజ రవి గురు అనే శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఏమా, రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మూల నక్షత్రం అంటే చాలా మంది భయం అవుతుంది. ఏమో మూల నక్షత్రం అయితే ఏం కాదమ్మా, సరస్వతి వారి అయితే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు మూల నక్షత్రం వాళ్ళు. ఎన్ని ఉట్టి మాటలమ్మా, నమ్మకండి. మూల నక్షత్రం ఏం కాదు, ఆశ్లేష ఏం కాదు, విశాఖ ఏం కాదు, జ్యేష్ఠ ఏం కాదు, అన్ని నక్షత్రాలు మంచివే. అర్థమైందా? జై గురుదత్త, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. హలో గురించి, మేము నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాం. నా పేరు పూజిత. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి పూజిత మీరు? నా గురించి గురించి. పుట్టిన తేదీరాలు చెప్పండి. నేను May 2, 2003లో పుట్టాను. నైట్ కి 7 గంటలకి పుట్టినా. అమ్మ, కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా. మేషరాశి అంటారు, లగ్నం తులా లగ్నం. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి బుధులు చాలా బాగున్నారు, శుక్రుడు ఉచ్చస్థితి, శని చాలా బలంగా ఉన్నాడు. అంటే ఏంటంటే నీకు మంచి విద్యాయోగాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నీ జాతకం సూచిస్తుంది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురు రాహు కేతు, గురు రాహు కేతు శని శ్లోకాలు రోజు పఠించండి. ఓకే, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అంటే నేను జాబ్ గురించి ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ క్వాలిఫై అవుతున్నా లాస్ట్ లో వెళ్తుంది. ఏ జాబ్ అమ్మా? నేను కానిస్టేబుల్ కి వేసిన, అది మొన్న లాస్ట్ లో మెరిట్ లిస్ట్ లో తీసేసిండు. ఓకే. ఇట్లా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నా గురుగారు, అన్నిట్లలో లాస్ట్ లో తీసేస్తున్నారు. ఓకే ఓకే సరే, నువ్వేం చదువుకున్నావు? నేను ఇప్పుడు నా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకా అవ్వలేదు కదమ్మా, అన్నీ వస్తుంది. నీకు గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది, అన్నీ రాయి. ఇప్పుడు నీకు అది రాలేదు కానిస్టేబుల్ అంటే రేపొద్దు నువ్వు ఎస్ఐ అవుతావేమో, అర్థమైందా? నీ జాతకంలో మంచి యోగం ఉంది, మంచి అధికార యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చదువుకో. రేపొద్దున డిగ్రీ అయిపోయాక కూడా ఎల్ఎల్బి కానీ దాన్ని చెయ్యి, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వు, మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, హోదా వస్తుంది. శుభం, విజయ్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. హలో, నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? అనంతపురం జిల్లా మాది. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము నా కొడుకు గురించి స్వామి. మీ అబ్బాయి పేరు చెప్పండి. కే విజయ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2000 స్వామి, 24/7/2000. 2001 స్వామి, 2001. 24 జూలై 2001. 2001. టైం అమ్మా? టైం 6:30 స్వామి. ఎప్పుడు, పొద్దున సాయంత్రమా? సాయంత్రం స్వామి, సాయంత్రం 6:30. ఎక్కడ పుట్టాడమ్మా బాబు విజయ్ కుమార్? ధర్మవరం స్వామి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. మకర లగ్నం అంటారు, రాశి సింహరాశి. ఓకే, అయితే ఈ మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని శుక్ర బుధ కుజులు చాలా బాగున్నారు. అలా బాగుండటం వల్ల ఏంటంటే విద్యాయోగాలు ఉంటాయి, టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంటుంది, గట్టి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే బాబు జాతకంతో ఏంటంటే ఈ మధ్య 2023 జనవరి తర్వాత కొంత ఫ్రెండ్స్ కానీ వాళ్ళు తిరిగే సర్కిల్లో కానీ కొంత గుర్తింపు రాకపోవడం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. అది ఆరోగ్యపరంగా గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే. అయితే గురు రాహు రవి చంద్రులు, గురు రాహు రవి చంద్రులు అనే గ్రహాలకు పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా మీ అబ్బాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. సందేహం ఏం లేదు స్వామి, మీరు చెప్పింది కరెక్టే. కొంచెం ఉద్యోగం అది MBA చేయాలనుకుంటున్నాడు స్వామి మా వాడు. అందుకే MBA ఆ సర్కిల్లో ఎట్లని మాకు కొంచెం డౌట్, ఇక్కడ చేస్తే బాగుంటుంది వాడు అని. ఓకే, MBA ఇప్పుడు ఏం చదువుకున్నాడు? బీటెక్ చదువుకున్నాడా లేదా డిగ్రీయా? బీకామ్ డిగ్రీ స్వామి, కంప్యూటర్. ఓకే, ఇప్పుడు MBA జాయిన్ చేస్తున్నారు? MBA జాయిన్ చేసిన. ఓకే అమ్మా, జాయిన్ చేయండి, అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. శ్లోకాలు కూడా గురువు రాహువు రవి చంద్రుడు అనే నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి బాబు. ఓకే, జయగురుతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు విద్యాసాగర్ అండి. మా బాబు గురించి అడుగుదామని. ఎక్కడి నుంచి అండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు సార్ విద్యాసాగర్ గారు? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. ఓకే, బాబు పేరు పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. బాబు పేరు వచ్చేసి రిషి అండి. ఓకే, June 2, 2019. June 2, 2019. ఓకే, టైం అండి సార్? టైం సాయంత్రం 6:45 నుంచి 7 గంటల ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు సార్? ఇక్కడ కర్ణాటక బీదర్ లో పుట్టాడండి. బాబు వచ్చేసి రిషి కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. అవునండి, అవునండి. వృషభ రాశి అంటారు, లగ్నం రుచిక లగ్నం అండి. ఓకే, ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. ఈ రుచిక లగ్నానికి పుట్టిన వాళ్ళకి గురుడు లగ్నం ముందు వర్గోత్తమ స్థితి అండి, చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే బలమైనటువంటి ఆయుష్, విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ వస్తాయండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి పుట్టడం ఏంటంటే రవిదశలో పుట్టాడండి. తర్వాత చంద్రుడు క్షీణచంద్రుడు ఏంటి 7 అంటున్నాడండి. ఈ రవిదశ క్షీణచంద్రుడు 7వ స్థానంలో ఉండము, తర్వాత కుజ బుధ రాహు లెక్క కలయిక, శని కుజులు పరస్పరం చూసుకోవడము, శని 2 వక్రించి కేతుతో 2 ఉండడము, ఇవన్నీ వాక్ మీద, మనసు మీద, పిలిచినప్పుడు పలికి రెస్పాండ్ అయ్యేటువంటి మీద ఈ ఇబ్బందులు పెడతారు. కొన్ని సందర్భాల్లో ఇది ADHD కూడా అనొచ్చు, అగ్రెషన్ అనొచ్చు. ఇవన్నీ కూడా చికాకు పెట్టేటువంటివి. హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అన్నోన్గా ఉంటుందండి, ఏది కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మనం ఏం చేసుకోవాలని నేను చెప్తాను, మీ డౌట్స్ ఏంటి చెప్పండి. ఏం లేదండి, లాస్ట్ 6 months బ్యాక్ బాబుకి సివియర్ గా న్యూరాలజీ ప్రాబ్లం వచ్చింది. అవునండి, ఎపిలెప్సీ లాంటివి వస్తాయి. క్షీణచంద్రుడు 7వ కుజబుధ రాహు కలయిక, ఎపిలెప్సీ ఆల్మోస్ట్ బాబు మళ్ళీ పుట్టాడు, ఆ స్టేజ్ దాకా వచ్చింది.
అంత సివియర్ గా వచ్చి బాబుకి కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. ఒక 10-12 lakhs ఖర్చు అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను బాబు వల్ల. అయ్యయ్యో. బాబు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఎలా ఉందండి? మెడికేషన్ లో ఉన్నాడా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు బాగుంది. బట్ కాళ్ళు కొద్దిగా నడవడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అండి బాబు. అది సమస్య ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. సమస్య అన్నౌన్ అండి. ఇప్పుడు ఏం కాదు సార్, ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది కుజ బుధ రాహు శని జపాలు తప్పనిసరిగా కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఈ బాబుకి ఏంటంటే ఇది కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమ స్థానం ముందు కుజబుధ రాహులు కలయిక, న్యూరాలజీ, క్షీణచంద్రుడు సప్తమ స్థానం ముందు ఉండటము, సప్తమ స్థానంలో ఉండి అబ్బాయి పుట్టినప్పుడు కూడా రవిదశలో పుట్టాడు కదా, దీనికి ఏమవుతుందంటే ఫిట్స్ లాంటి వాటికి కారణం అవుతుంది. కానీ ఫస్ట్ మీ అడ్వాంటేజ్ ఏంటంటే బాబు జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అయిపోయినప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన బేసిక్ ఎడ్యుకేషన్స్ బాగుంటాయి. తర్వాత గురుడు లగ్నంలో వర్గోత్వం ఉండటం వల్ల డెఫినెట్గా ఈ అబ్బాయి గొప్పవాడు అవుతాడు. ఇది పాజిటివ్. నెగిటివ్స్ని మీరు నేను చెప్పిన విధంగా జపాలు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రదశ తర్వాత వచ్చేసి కుజుడు 8వ ఇంట, తర్వాత వచ్చే రాహు 8వ ఇంట. అంటే దాదాపుగా మనకి పుట్టినప్పటి నుంచి నడిచే దశల్లో రాహుదశ అయ్యేంత వరకు మనకి మంచి దశలు కాదు. ఎప్పటి వరకు 220-55 వరకు. అందువల్ల మీరు ఎలాగైతే స్కూల్స్కి ఫీజు కడతారో దానిలో భాగంగా మీరు కొంత డబ్బు జపాలకి పెట్టుకోండి సార్. జపాలకి రిజల్ట్ 100% వస్తుంది సార్. మీరు చేసే రెగ్యులర్గా మంచి పర్సన్ పెట్టుకోవాలా, డెఫినెట్గా రిజల్ట్ సక్సెస్ అవుతాడు. మేము బాబుకి ఎప్పటి వరకు ఉందండి ప్రాబ్లం? ఇది నాకు ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లంగా తగ్గించుకుంటూ వెళ్తాం సార్. ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ వెళ్ళటమే. అంటే సర్టెన్ ఏజ్ వరకు ఏమైనా ఉంటుంది? సర్టెన్ ఏజ్ కాదు, ఇప్పుడు మీకు అదే చెప్పు 2055 వరకు రాహుదశ ఉందిగా. 2055 వరకు రాహుదశ అంటే లేదు సార్. ఇప్పుడు ఈ బాబు కాదండి, పక్కగా పెట్టేద్దాం. జనరల్గా రెగ్యులర్గా నా ప్రోగ్రామ్ జ్యోతిర్వైద్యం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకి కారణం అవుతాయి. ఇప్పుడు మీ అబ్బాయికి అష్టమ స్థానం ముందు కుజు రాహులు ఉన్నారు. ఇప్పుడు పైగా ఏమవుతుంది, బాబుకి కుజుదశ 2030లో స్టార్ట్ అవుతుంది. అష్టమంలో 6 ఏళ్ల పాటు కుజుడు ఉంటాడు. కుజుడు అయిపోయాక ఎవరు వస్తారు? రాహు వస్తారు. రాహు అష్టమంలో ఉన్నాడు. అయితే ఏమవుతుంది, మళ్ళీ 18 ఏళ్ళు కదా. అందువల్ల మనకేంటంటే ఈ డిసీజ్ టైం అనేది ఇన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. లగ్నంలో గురుడు ఉన్నాడు కదా, వర్గోత్తమ స్థితి, అది మీ అదృష్టం. ఇంక మీరు బాబు సంగతి మర్చిపోండి. ఎందుకు పరిహారాలు చేయాలంటున్నానంటే ఇది చేయటం వల్ల నెగిటివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు బాబుది గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి గొప్పవాడు అవుతాడండి. చదువు పరంగా మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, క్యాడర్ ఆఫీసర్ అయ్యే యోగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక పాసింగ్ క్లౌడ్, ఏదో హెల్త్ ఇష్యూ ఉందనేది పాసింగ్ క్లౌడ్. జ్యోతిర్వైద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి బీ కాన్సన్ట్రేషన్ హిజ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది వచ్చేసి జనవరి 9th 1984 అండి. టైం సార్? మార్నింగ్ 6 గంటల ప్రాంతంలో ఉంటుందండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఇక్కడండి, సికింద్రాబాద్ లో. నేను పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. ధను లగ్నంలో ఉన్నారు. మీరేం చేస్తారు? గవర్నమెంట్ జాబా? లేదండి, నేను నా బిజినెస్, ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఉందండి, సర్వీస్ సెంటర్ నాది. ఓకే ఓకే, చూడండి ధను లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ. రవి బుధుడు గురుడు చాలా బలంగా ఉన్నారు. శని ఉచ్చస్థితిలో ఉండటం మంచి ధనయోగాలు ఉంటాయి. మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే మీ జాతకరీత్యా శని కుజుల యొక్క కలయిక ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధిలోనూ చికాకులకి కారణమవుతుంది. అందువల్ల కుజుడికి తర్వాత శుక్రకేతు కలయిక మనకేంటంటే కొద్దిగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మేడం గారి యొక్క హెల్త్లో కావచ్చు, ఇక మీ యొక్క హెల్త్లో స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అందువల్ల కుజ శుక్ర చంద్రుడు రాహువు, కుజ శుక్ర చంద్ర రాహులు రోజు శ్లోకాలు చేయండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? నాది కొద్దిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 12 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ షాప్ అంటే ఏంటి సార్ మీ షాపు? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అంటే నాది టీవీ సర్వీస్ సెంటర్ అండి. నాది ఏమండి? టీవీ సర్వీస్ సెంటర్ అండి. టీవీస్ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఈ రోజుల్లో టీవీ సర్వీస్ సెంటర్ అంటే అందరూ కొత్తది మార్చేస్తున్నాం, లోన్స్ వస్తున్నాయిగా, అది కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి సిస్టమ్ సర్వీస్ ఇలాంటివి చేసేవాడిని. ఇక ఫీల్డ్ మారుతా ఉంది కానీ నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. ఇది కంప్యూటర్ సర్వీస్ కూడా చేస్తారా? సర్వీస్ చేస్తూ ఉంటానండి. చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్వీస్ మీకు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది సార్. దీనికంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కుజ శుక్ర చంద్రులకి రాహుకి పరిహారాలు చేసుకోండి రోజు. తర్వాత మీరు హెల్త్లో కేర్ ఉండాలి సార్. ఆరోగ్యపరంగా మీకు డిస్టర్బెన్సెస్ మనకి 2026లో కూడా ఎక్కువ అవుతాయండి. దానికి కారణం శుక్రుడు అవుతున్నాడు. బ్యాక్ పెయిన్, స్కిన్, హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఆయుష్ బలంగా ఉంది. యాక్చువల్గా మీకు టాప్ గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎక్కడ మిస్ అయ్యిందంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మంచి గురువు అనేవాడు, నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే కదా వస్తుంది. ఎందుకంటే ధను లగ్నానికి రవి గురువు లగ్నంలో ఉంటే పక్కా క్యాడర్ ఆఫీసర్, జడ్జెస్ ఉంటారు.
ఓకే సరే, అయిపోయింది. ఇప్పుడన్నా మీరు దృష్టి ఎక్కువ పెట్టండి, మీ సబ్జెక్ట్ మీద పెట్టండి. పీజీ వరకు చేస్తాను, ఎంబీఏ వరకు చేస్తాను, కానీ చాలా ఏమంటారు చాలా స్ట్రగుల్ చేస్తాను నేను. అవును, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, ఏజ్ ఉంది కాబట్టి గ్రూప్ 2 కానీ ఏదైనా పడితే గ్రూప్ 4 కానీ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తప్పకుండా అంటారా? మీరు అనుకోవద్దు 84లో పుట్టాను కదా అవదు. నేను 45 ఇయర్స్ వరకు నేను ట్రై చేశాను. జెమినీ టీవీ 2013లో ఒక ఆయనకి నేను ఇలా అని చెప్పానంటే 45 ఇయర్కి ఆయనకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 45 అతను రీసెంట్గా మళ్ళీ జెమినీ టీవీ యూస్ వచ్చి కలిసి వాళ్ళ పిల్లలిద్దరికీ గవర్నమెంట్ జాబ్ వస్తుందని మన వచ్చినప్పుడు చెప్తే ఇద్దరికి మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అలాగా యోగం టైం ఉంది కాబట్టి రాయండి గవర్నమెంట్ జాబ్స్. గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు కదా మీరు, రాయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. శ్లోకాలు అయితే కంపల్సరీ చేయండి. రేపు రాబోయేటువంటిది కేతు మహాదశ. కేతువు మంచివాడైనప్పటికీ శుక్రుడితో కేతువు కలిశాడు. మీ మిసెస్ గారి హెల్త్ కేర్ తీసుకోవాలి మీరు. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి చెప్తాను. పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు నరేష్. నరేష్ గారు, పుట్టిన తేదీరాలు చెప్పండి. 21/6/1989. టైం అండి? ఈవినింగ్ 5:30. ఎక్కడ? మేడ్చల్లో పుట్టారా? మేడ్చల్. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. రుచికి లగ్నం. ఓకే, తెలుసా మీకు? నాకు తెలియదు. తెలుసుకోండి, రుచికి లగ్నం. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే కుజుడు బలహీనంగా ఉన్నారు 9వ స్థానంలో. అక్కడ ఉన్నత స్థితి లభించకపోవడం, ఎంత కష్టపడినా. అలాగే పితృ సౌఖ్యాలు, పిత్రాజితాలు బలహీనం, అంటే తండ్రికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన, చికాకు 2009 నుంచి ఇబ్బందిగానే నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే బుధుడు ఒక స్థితిగతుల వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యం, ఇతరులతో మోసగించబడటానికి, ఇద్దరు వాడుకోవడానికి కారణం అవుతుంది. కావున మీరేం చేయాలంటే బుధ, శుక్ర, రవి, శని, కుజుడు అనేటువంటి గ్రహాలు రోజు శ్లోకాలు చదువుకోవాలి. బుధ, శుక్ర, రవి, కుజ, శనులు. ఒకవేళ అన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అంటే బుధ, కుజ, రవి, శని, బుధ, కుజ, రవి, శని శ్లోకాలు పొద్దున 6 చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. మ్యారేజ్ గురించి అది కుటుంబ సౌఖ్యం ఇబ్బంది. సప్తమంలో బుధుడు, సప్తమంలో రవి బుధుల స్థితి. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నాకు స్టేషనరీ షాప్ ఉంది. ఓకే, ఎక్కడండి? మేడ్చల్లోనే. సంబంధాలు చూస్తున్నారా? అవును, చూస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు? అడుగుతున్నాం, చెప్తా అంటున్నారు, మళ్ళీ ఏం చెప్పట్లేదు. అదే మీ బిజినెస్ వల్ల, ఆర్థిక స్థితి వల్ల అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది జనరల్గా. జాతకరీత్యా అయితేనేమో సప్తమంలో బుధుడు వలన చూపిస్తుంది ఇక్కడ. పైగా ఇప్పుడు నడిచేది పాపకత్రి యోగంలో ఉన్నటువంటి శని, రాహు మహర్దశ. అందువల్ల శని, బుధ, రవి, కుజులు శ్లోకాలు చేయండి. నవంబర్ 3వ తేదీ నుండి మీకు చంద్ర అంతర్దశ రాబోతుంది. చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది. అంటే మీకు తగినటువంటివి అది మీరు చూసుకోవాలి. మళ్ళీ కట్నం ఇంతే కావాలి, అవి జాగ్రత్త తీసుకోండి. కాదు ఈ రోజులు ఎలా ఉంది తెలుసా అండి, కట్నం ఇచ్చినా కానీ ఎవరు ఎదురుకి ఇచ్చినా కానీ దొరకట్లేదు. ఎందుకంటే 99 అంటే మీకు 93, 94 అమ్మాయి డిగ్రీ చదువుకున్న 30,000-40,000 ఈజీ సంపాదించేస్తున్నారు. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, కళ్యాణం అవుతుంది. పెళ్ళి అవ్వకపోవడానికి కారణాలు మీ క్వాలిఫికేషన్, మీ వృత్తి అన్నమాట యాక్చువల్గా అయితే. కాకపోతే అలా ఉండడానికి కారణం ఏంటంటే భాగ్యస్థానం పాడేవి. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు చనిపోయారు. పితృసౌఖ్యం లేదు. అది మెయిన్ ఏంటంటే మీ నాన్నగారు సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఇదంతా కూడా 9 గంట కుజుడు వలన జరిగిపోయింది అంటే పక్కకు పెడదాం. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు తగినటువంటి సంబంధం పెళ్ళవుతుంది గ్యారంటీగా. అదే సార్, మా అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు, మ్యారేజ్ అవ్వట్లేదు అని. అవునవును, ఏం కాదండి, మీరు చేయండి, అంతా బాగుంటుంది, ఏం కాదు. ఇంకేం చేస్తుంటారు స్టేషనరీ షాప్ కాకుండా? నా షాప్ ఒకటే ఉంది సార్, మామూలుగా చిన్న చిన్న మిల్క్ సప్లై చేయడం అట్లాంటివి చేస్తాను. నేను ఎందుకు అడిగానంటే అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీకు 9 గంటల కుజుడు ఉన్నాడు కాబట్టి క్యాటరింగ్స్ బాగుంటాయి. క్యాటరింగ్ బిజినెస్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దాని మీద కూడా దృష్టి పెట్టండి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే నీ జాతకంలో విపరీత ధనయోగాలు ఉన్నాయి. అందువలన 9 గంట కుజుడు ఏం చేస్తాడు, క్యాటరింగ్ బిజినెస్కి మంచిది. అందువల్ల మెల్లగా స్టార్ట్ చేయి. అలా అని చెప్పేసి పెట్టేసేకు. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ చేసుకో. మీ షాప్లోనో అమ్మగారు హెల్ప్ తీసుకుని క్లౌడ్ కిచెనింగ్ ఇవన్నీ స్విగ్గీ సంబంధించిన పెట్టుకో. 2-3 ఐటమ్స్ పెట్టుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నేను చెప్పినట్టు 2027 మీద సొంత ఇల్లు కొంటావు.
2027 మే తర్వాత 27. 3 ఏళ్ళు నువ్వు సొంత ఇల్లు కొనాలంటే హైదరాబాద్ సిటీలో ఎంత 30 లక్షలు సంపాదించాలా మినిమం. డెఫినెట్గా ఎక్కడైనా సరే, అది మీ ఊరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను చెప్పినట్టు శ్లోకాలు పొద్దున్న 6 లోపు మిస్ అవ్వకుండా చేయండి. 2027 మే తర్వాత సొంత ఇల్లు గ్యారంటీ కొంటాం. అలా అని చెప్పి మళ్ళీ స్టేషన్ షాప్లో పడుకుని గురుగారు చెప్పారు కదా అంటే అసలు ఏం అవ్వదు. క్యాటరింగ్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, కొద్దిగా ఆలోచించేయండి, పద్ధతికి వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది క్లౌడ్ కిచెనే పెట్టుకోండి, అంతేగాని హోటల్లో పెట్టేసి అడవాడు చేస్తే మొత్తం పోతాయి. ఓకే, 2-3 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, ఏదో ఒక 2 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే, మంచిది, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగమణి అండి, అమ్మా. మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప గంగా భవాని అండి, పేరు 29 అండి. 29 2006 11వ నెల అండి. 11/2006. టైం అమ్మా? సాయంకాలం 6 గంటలకు పుట్టిందండి. ఎక్కడండి? కాకినాడలో పుట్టిందండి. కాకినాడమ్మా? కాకినాడ. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. పూర్వభద్ర 3వ పాదం కుంభరాశి అంటారు, వృషభ లగ్నం అండి. ఈ వృషభ లగ్న జాతకులకు శని యొక్క స్థితి చాలా బలంగా ఉందండి. అయితే జాతకరీత్యా మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది రావచ్చు అంటే గురు కుజుల యొక్క కలయిక మనకి ఆరోగ్యపరంగా, హార్మోన్స్ పరంగా, తర్వాత చెప్పిన మాట వినకపోవడానికి, మొండితనానికి గురు కుజుల యొక్క స్థితి మనకు కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురు కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు చేయించండి. గురు కుజుడికి బుధుడికి జపాలు చేయించండి. నీలం ధరించాలి అమ్మాయి, నీలం ధరించడం మంచిది వెండిలో. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నీట్ ర్యాంక్ రాసిందండి, ర్యాంక్ రాలేదండి, 498 వచ్చేయండి. ఓకే, మొన్న రాసినప్పుడు నీట్ 498 వచ్చాయి. ఓకే, ఇంకా మనకి తాగలేక ఇంకా చదివిస్తాం మానేసండి, ఇంకా ఉన్నా చూసుకోమంటున్నామండి. అంటే జాబ్ వచ్చేదాన్ని ఏమన్నా పాపకి. అలానే కదా, నాకు ఇప్పుడు నీట్ అయితే ఆపేస్తారు, చదివించడం ఎందుకంటే వేరే చదివించవచ్చు కదా మీరు. ఫార్మసీ కార్డు చదువుతుంది. ఫార్మసీ కంటే అమ్మా మీరు వెళ్తే కామర్స్ వైపు, ఫైనాన్స్ వైపు వెళ్ళటం బెటర్ ఏమో. అంటే పెళ్లి గట్రా ఇప్పుడు పెళ్లి గట్రా ఏమవుద్దమ్మా, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్లి చేద్దరికానిలే. అర్థమైందా? చదివించండి. ఏ ఊర్లో చదువుతుంది? ఏ ఊర్లో ఉంటారు మీరు? మేము జగ్గంపేటలో ఉంటామండి. జగ్గంపేటలో బాగా చదివించండి, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు ఫార్మసీ అని వేస్ట్ కానీ బిఏ ఎల్ఎల్బి జాయిన్ చేయండి, లేదంటే బీకామ్ చేయించి. పాప జాతకం అంతా బాగుందమ్మా, చిన్న ఇబ్బందులు. నీట్ ర్యాంక్ ఎవరికైనా కష్టం. 26 లక్షల మంది అంతమంది రాశారమ్మా. 20 లక్షల మంది రాసిన వాళ్ళకి ఎక్కడ వస్తుందో చెప్పండి, అన్నీ కూడా చూసుకోవాలి కదా. బీ ఫార్మసీలు ఇవన్నీ వెళ్ళటం అంత కరెక్ట్ అయింది కాదు. ఓకే అమ్మా, సరే అమ్మా. ఈ శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి. గురు కుజ బుధులకి జపాలు చేయించండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. మీ పేరండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పాప పేరు పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు యమున అండి, పుట్టిన తేదీ 10/11/1999. 1999. టైం అండి? టైం 7:10 రాత్రి 7:10. ఎక్కడ పుట్టింది పాప? నర్సీపట్నంలో. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి, వృశ్చిక రాశి, వృషభ లగ్నం అంటారు. అవునా సార్? పాప జాతక రీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. అయితే శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నారు. ఈ అమ్మాయి యొక్క జాతకంలో సప్తమ స్థానం ముందు నీచగ్రహాలు ఇవన్నీ ఉంటాం. కొద్దిగా జాగ్రత్తగా అన్ని విషయాలు, సంబంధ విషయాలు కానివ్వండి, ఆ అమ్మాయి పరిచయాల్లో కానివ్వండి, ఏదైనా చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చదువుకుంది అమ్మాయి? ఇంజనీరింగ్ చేసిందండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి చెన్నైలో. ఓకే, మంచిదండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? వివాహం గురించి తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వివాహ గడియలు అయితే నడుస్తున్నాయండి. మీరేంటంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి యొక్క జాతకంలో మీరు సంబంధం చూసేటప్పుడు ఆ అబ్బాయి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత జాతకంలో పొంతల పాయింట్లు కాదు, పంచాంగంలో పాయింట్లు గాను లేదా కంప్యూటర్లో కొట్టేసి పాయింట్లు చూసుకోవడం కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి శుక్రుడు నీచ, రవి నీచ, చంద్రుడు నీచ, సప్తమాధిపతి అష్టమ స్థితి, గురు శనులు 12 అంటున్నారు. అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడతాము. అందువల్ల
శుక్ర రవి చంద్ర కుజులకి జపాలు చేయించండి పాపకి. శక్తి లేనప్పుడు శ్లోకాలు పొద్దున్నే శుక్ర రవి చంద్ర కుజులకి పొద్దున్న ఆరోప్ చేయమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి పాపకి. అలాగే పెళ్లిలో మటుకు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీరన్నీ, సరేనా? పెళ్లి గడి అయితే నడుస్తుంది. ఎందుకంటే అండి సప్తమంలో నీచగ్రహం, కర్తకారకుడు శుక్రుడు నీచ, సుఖాధిపతి నీచ అన్నప్పుడు మనకు వచ్చే ఆ అబ్బాయి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆ అబ్బాయి యొక్క ఆరోగ్య వివరాలు జాగ్రత్త కనుక్కోండి, అర్థమైందా? జాగ్రత్త తెలుసుకోండి, అంతేగాని డైరెక్ట్గా అడిగితే కోపం వస్తుంది ఎవరికైనా. ఓకే. అష్టమంలో కుజుడు ఉన్న అంతర్దశలు, సప్తమ స్థానంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాల యొక్క అంతర్దశలు పెళ్లి చేస్తే మోసగించబడతారు. దయచేసి అర్థం చేసుకోండి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు లావణ్య అండి. నేను నా తమ్ముడి గురించి తెలుసుకోవాలని. అమ్మా లావణ్య గారు, తమ్ముడి పేరు పుట్టిన తేదీ ఇవ్వండి. నా తమ్ముడి పేరు హేమంత్ కుమార్ రెడ్డి. 26వ తేదీ మే నెల 1993. టైం అమ్మా? టైం సార్ తెల్లవారి జామున 9-9:30 మధ్యలో సార్. పొద్దున 9 గంటలు? పొద్దున్న ఉదయం. ఎక్కడ పుట్టారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే సార్. ఏ ఊరు? మదనపల్లి దగ్గర కంబాళ్ళపల్లి అని చెప్పి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ తమ్ముడు వచ్చేసి పుష్యమి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవునండి. లగ్నం వచ్చేసి మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు చాలా బలంగా ఉండటం, గురుడు ఇవన్నీ కూడా చాలా బాగున్నప్పటికి కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ. బాబుకి రవి కేతువులు కలిసి 12వ స్థానం ఉండటం, అది వృత్తి యందు అనుకున్న ఫలితాలు ఎవరు. అలాగే కుజుడు యొక్క స్థితి మరీ బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదుగుదల పాడేస్తాడు, కుటుంబంలో సౌఖ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటారు, అంటే వివాహం ఆలస్యం అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయనకి కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకోవాలి. కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకుంటే అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి? వివాహము కాలేదు సార్. ఇప్పుడు 31 మొన్న. ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రికల్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ బెంగళూరులోనా? బెంగళూరులో. ఓకే, మంచిది. ఆ అబ్బాయి నేను అన్నాను కదా వివాహం ఆగకపోవడానికి కారణాలు ఇవే. కుజ రవి బుధ రాహుకి పరిహారాలు చేయండి, పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ ముహూర్తాలు నవంబర్ నుంచి ఉన్నాయి, అయిపోతుంది. ముందు సంవత్సరం కాళహస్తికి వెళ్ళి చేపించుకున్నాం గురుగారు. కంటిన్యూగా వెళ్ళాలా గురుగారు? కాదమ్మా అమ్మ, ఇప్పుడు కాళహస్తి వెళ్తే స్వామివారి రాహుకేతు పూజ చేస్తారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నవగ్రహాల్లో కుజ రవి బుధ రాహుకి జపాలు మీ ఊర్లో కూడా చేయించుకోవచ్చు. 23 నవంబర్ నుంచి గత 8 నెలలుగా 9 నెలలుగా ఆ అబ్బాయికి తలనొప్పి కానీ బ్యాక్ పెయిన్ అలాంటి కింద పట్టాలంటే ఏం జరిగాయా? కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే రవికేతులు కలిసి ఉన్నారు కాబట్టి బండి మీద నుంచి మెట్ల మీద నుంచి కింద జారటం లాంటివి, తలనొప్పి లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. మొన్నే కదా స్టార్ట్ అయింది. అందువల్ల నేను చెప్పే పరిహారాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుంది. సరేనమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప పేరు పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు సుప్రియ అండి. పుట్టిన తేదీ 13 ఆగస్టు 2023. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:26 అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఏ ఊరమ్మా? మండపేట అండి. మా పునరుత్సవ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది మీ సుప్రియ. కన్యా లగ్నం అంటారు, రాశి మిథున రాశి. మీ హెల్త్ ఎలా ఉంది ఈ మధ్యకాలంలో? నా హెల్త్ పర్లేదండి, కొంచెం నీరసంగా అప్పుడప్పుడు. డెలివరీ అయ్యాక ఉంటుంది అనుకోండి. ఇక్కడే మీ అమ్మాయి జాతకంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే పాప జాతకంలో కుజబుధులు కలయిక కొద్దిగా ఏంటంటే జలుబు దగ్గు ఏదో ఒక ఎలర్జీస్ లాంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతుంది. పైగా గురుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి డైజెస్టివ్ అంటే అరుగుదలకు సంబంధించి సమస్యలు రావడానికి కారణం అవుతుంది. కొద్దిగా వాటిలో జాగ్రత్త తీసుకోండి, రిమైనింగ్ అని బాగుంటాయి. శని గురు కుజ రవికి పరిహారాలు చేయించుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా? అంటే పిల్ల జాతకం బాగానే ఉందా, దాని వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుందా? ఏదమ్మా చూడమ్మా, ఒకరి జాతకం వల్ల ఒకరికి ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాబ్లం రాదు. ఒకరి జాతకం వల్ల ఇప్పుడు సపోజ్ పేగు మెడ వేసుకుని పుట్టింది ఏం కాదమ్మా, మూఢనమ్మకాలకి వెళ్ళకండి అమ్మా.
పాడైపోద్ది. అర్థమైందా? నేను చెప్పిన పరిహారాలు ఏంటంటే, ఎందుకు పరిహారాలు చెప్పవలసింది, ఏదైనా చిన్న చితికే హెల్త్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్త పడతారని. పేగు మెడలు వేసుకుంటే ఏం కాదు, ఏదో చెప్తారు కాబట్టి చేసుకోండి, దానివల్ల నష్టమేం లేదు. అర్థమైందా? అవన్నీ నమ్మకాలు పెట్టుకుంటే మీకు ఉన్నాయి పోతాయి అన్నీ కూడా. చక్కగా చదివించండి. కొద్దిగా అరుగుదలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏంటి అరుగుదలకు సంబంధించి అంటే, మంచిగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఏ ఉంటాయి కదా, కరక్కాయ పోయటాలు ఎన్ని ఉంటాయి, అవి సరైన సమయానికి డాక్టర్ అలాంటి చూపించుకోండి అంతే. అర్థమైంది? అమ్మాయి ఆయుష్ బాగుంది, విద్యాయోగాలు బాగున్నాయి, కానీ ఆరోగ్యంలో ఎలర్జిక్, ఫుడ్ ఎలర్జీయా, స్కిన్ ఎలర్జీయా అలాంటి రావడానికి కొంచెం ఫుడ్ ఎలర్జీ, నోరుపోతాయి, ఇలాంటివన్నీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. దానికి కారణాలు అదే నేను చెప్తున్నాను కదా. కుజబుధులు గురుడు యొక్క స్థితిగతుల వలన ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. తర్వాత అరుగుదల తక్కువగా ఉంటుంది, కొద్దిగా బొద్దుగా అయిపోతారు. ఇప్పుడు చిన్నప్పుడు అయినా పర్లేదు, కానీ పెద్ద అయ్యే కొందికి బాగా లావు అవుతారు. వీటిలో కొన్ని కేర్ తీసుకోవడానికి పరిహారాలు చెప్పాను. అంతే తప్పితే అమ్మ ఒకళ్ళు పుడటం వల్ల ఒకళ్ళకి నష్టం జరగడం కానీ కలిసి రావడం ఉండదు. కలిసి వచ్చిందనుకో మంచిది అనుకుంటే అది మన నమ్మకం. అర్థమైందా? నష్టం వస్తే ఆ వ్యక్తి యొక్క కర్మ. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి అమ్మాయి పుట్టింది, నష్టం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జాతకం బాగాలేదు అంతే. కలిసి వచ్చింది ఆ అబ్బాయి జాతకం బాగుందట్టు, కానీ ఏ అమ్మాయి వల్ల కలిసిందని కూడా మన తప్పేం లేదు, కానీ నష్టం వచ్చినప్పుడే మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి. జ్యోతిష్యం అనేది మన గొప్ప శాస్త్రం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి, వర్కౌట్ చేయండి, సక్సెస్ అవుతుంది మీ అమ్మాయి. సరేనా? సరే, మంచిదమ్మా, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈ మధ్యకాలంలో మనం చాలామంది చూస్తున్నారంటే ఒబీజ్ అయిపోతున్నారు, ఉభయకాయం లావుగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి తిండి వలన అవుతారు, కొంతమంది ఆడపిల్లలు అయితే హార్మోన్ ఇష్యూస్ వలన అవుతారు, రకరకాలుగా ఫుడ్ తినడం వల్ల ఇలాంటి అవటం జరుగుతుంది, జంక్ ఫుడ్ తినడం వల్ల. అది ఒక ఎత్తు. కానీ జాతకరీత్యా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మనం కాల్ మాట్లాడాం. రిత్విక్ చౌదరి అని హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఆ అబ్బాయి జాతకం చూసిన తర్వాత గురుడు యొక్క స్థితిని బట్టి మనం చెప్పడం జరిగింది, ఈ అబ్బాయి ఒబీజ్ అవుతాడు 2019 నుంచి. వాళ్ళ అమ్మగారు అదే చెప్పారు, 19 నుంచి అవుతున్నాడు. మనకి ఎలా తెలిసింది? ఆవిడ ఎక్కడో ఉన్నారు, కాల్ చేశారు, మనం మాట్లాడాం. అంటే జ్యోతిర్వైద్యంలో మనకి ముందుగానే తెలుస్తుంది. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక దశ మొదలవుతుంది అనుకుందామండి. పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా సరే ఒక దశ మొదలవుతుంది. ఆ దశలో గురుడికి షష్ఠ అష్టమ వ్యయాధిపత్యం వచ్చి ఆయన షష్టంలో కానీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, లగ్నాధిపతి బలహీనంగా ఉన్న, లగ్నం ముందు నీచ గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒబీజ్ అయిపోతారు. రీజన్ ఏమైనా కానండి, వాళ్ళు అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? ఇప్పుడు ఒబీజ్ అయ్యాక మా అబ్బాయి తినట్లేదని తీసుకువెళ్ళి అనేక రకాల సర్జరీస్ చేయించడము, ఓకే, ఫ్యాట్ సర్జరీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత జిమ్స్లో పెడతా ఉంటారు, వాళ్ళు తగ్గరు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తర్వాత అందువలన ముందుగానే తెలుసుకుని ముందు నుంచి జాగ్రత్త పడటం, అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం, హై షుగర్స్, హై సాల్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ గ్రహం యొక్క స్థితిని బట్టి మనం ముందుగా తెలుస్తుంది. కాబట్టి పరిహారాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. అది ఎలాగండి? లావ్ అవటం అనేది తగ్గిస్తాయంటే ఎప్పుడు జ్యోతిష్యంలో అండి మనకి ముందుగా తెలుస్తుంది, ఈ కుర్రవాడు లావ్ అవుతాడు, ఈ అమ్మాయి లావ్ అవుతుంది. ఈ అమ్మాయికి లావ్ అవడానికి పీసీఓఎస్ ప్రాబ్లమా, థైరాయిడ్ లాంటి సమస్యల ప్రాబ్లమా, లేకపోతే ఫుడ్ అనేది, అపటైట్ అనేది మనకి ముందుగానే తెలిసిపోతుంది. వాళ్ళు రెగ్యులర్గా పార్టీస్ కానీ వీటికని పిజ్జాలు బర్గర్స్కి వెళ్తున్నారు అనుకోండి, హెచ్ఎస్ ఫుడ్ తింటున్నారు అనుకోండి, ముందుగానే వాళ్ళని వారించడమా, కంట్రోల్ చేయడమా ఏదో చెప్తాం. దానివల్ల 50% మనకి పాజిటివ్స్ వస్తాయి. అలా కాకుండా హార్మోన్స్ వల్ల వస్తే హార్మోన్స్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడు గురుడు కుజబుధులు వీళ్ళు కలిసి గురుదశ కనుక అనుభవం వస్తే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, అంటే పీసీఓఎస్ వీటి వల్ల లావ్ అయిపోవడానికి కారణం అవుతుంది. కానీ వాటికి జాగ్రత్తలు తీసుకోండి. నేను చాలామంది చూస్తాను, ఇప్పుడు నాకు 7th క్లాస్లో 6th క్లాస్లో పిల్లలు వచ్చి ముందుగానే చెప్తానండి, అమ్మ నువ్వు ఇలా లావ్ అయిపోతావు, పీసీఓడి వస్తే జాగ్రత్తగా ఉండాలంటే దాదాపుగా 50% రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, ప్రతి నెల మూలనక్షత్రంకి వచ్చి నన్ను కలిసే వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నాం, తగ్గుతున్నారండి, ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది. ముందుగానే ప్రివెన్షన్ అండి పెద్ద దాంట్లో. అలాగే మగపిల్లలకు కూడా అన్టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ ఇబ్బందులు వస్తాయి. అలాగే యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ, తర్వాత పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల అనేక రకాల ఇబ్బందులు. ఈచ్ ml ఆఫ్ ఆల్కహాల్ గివ్స్ 8 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఇది డాక్టర్లకు తెలిసిన అందరికీ తెలుసు, వాళ్ళు కూడా తీసుకుంటుంటారు. ఇది తెలిసి మన ఇండియా ఈజ్ రూల్డ్ బై థియరీ ఆఫ్ మాసెస్ అని స్వామి వివేకానంద అంటుంటారు. అన్నీ తెలుసు వీళ్ళకి, కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ఒబిసిటీ వస్తుంది. వీళ్ళందరూ ఏంటి, గురుడు బలహీనంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా బేరేసుకొని క్యాలిక్యులేటెడ్గా, ఇప్పుడు మేము పార్టీకి వెళ్తాను, నా దగ్గరికి వస్తే గురుగారు పార్టీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి, బాస్ ఉంటాడు, సూపర్ బాస్ వస్తాడు మీటింగ్లో, అప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, మీరు ఎప్పుడు కూడా 1 ml ఆల్కహాల్ గివ్స్ 8 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఆ 8 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఎంత? ఇప్పుడు సపోజ్ ఎవరైనా 30 ml ఆల్కహాల్ తీసుకుంటున్నారు, 240 కిలో క్యాలరీస్ వెంటనే వచ్చేస్తుంది. అలా కాకుండా 1000 ml తీసుకున్నారు, 1000 ml అంటే ఎంత వస్తుంది చూడండి, 8000 క్యాలరీస్ వస్తుంది ఒక రోజులో. అంటే ఏంటంటే ఎందుకు ఒబిసిటీ వస్తుంది? ఇది డాక్టర్కి తెలుసు, కానీ డాక్టర్లకు తెలిసినా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, చాలామంది తెలియదు.
ఈ బయోటెక్నాలజీ వీళ్ళకి తెలుస్తుంది, కొంతమందికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. అందువల్ల దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళు ఆల్కహాల్తో పాటు తినే పదార్థాలు అవి కూడా హై ఫ్యాట్ ఉంటాయి, హై షుగర్స్ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ తల్లిదండ్రులు ఎవరికైనా పెద్దవాళ్ళకి కానివ్వండి, బాబాయిలకు కానీ ఎవరైనా సరే గురుదశ వస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ ఉన్నట్టయితే కనుక ఆల్కహాల్ క్వాంటిటీ తగ్గించుకోవడం, డాక్టర్ సలహాలు పాటించడం చేసుకున్నట్లయితే గురుదశ వలన వచ్చేటువంటి ఒబీజ్ అనేది ఏదైతే ఉంటుందో రాకుండా ఉంటుంది. తర్వాత మనం తీసుకునే జాగ్రత్తల వలన, ఎందుకంటే ఎంతోమంది జిమ్ చేస్తారు, నేను చూస్తుంటాను 120, 140 చిన్న ఏజ్ అండి, బీటెక్ 3rd year చదువుతుంటాడు 120. బాధేస్తూ ఉంటుంది, ఎంతసేపు వినరు. ముందుగానే వాళ్ళు చిన్నప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పుంటాను, అది వాళ్ళు కూడా చెప్తుంటారు మీరు చెప్పారండి అని, కానీ వినరు. అందువల్ల జ్యోతిర్వైద్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని సరైన పద్ధతిలో పరిహారాలు చేస్తూ డాక్టర్ల యొక్క సలహాలు, ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ సలహాలు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.